పేదరికం మాకు ఆప్తరాలు, గెంటివేసే ఈ లోకమే మాకు చుట్ట. ఎవరి కోసమో మేము బతకడం లేదు, మాకు మేముగా మాకు పనికొచ్చేలా బతుకును లాగుతున్నాం. ఆర్తనాదాలు చేస్తే ఆదుకునే నాదుడు లేడు. ఆయన ఉన్నంతలో మేము బాగానే ఉంటున్నామంటూ పేదరికంలో కూడా సంతోషాన్ని వెతుకుతుంటూ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ దగ్గర గుడిసెల్లో నివసించే వారి విధానాన్ని మా కరెస్పాండెంట్ కీర్తన అందిస్తారు. ప్రస్తుతం మనం నాంపల్లి ఎగ్జిబిషన్ దగ్గర ఉన్న స్ట్రీట్ లో ఉన్నాము. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి గుడిసెలు వేసుకొని చాలా మంది కాపురాలు చేస్తున్నారు. వాళ్ళ వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు. మరి వారు చేస్తున్న వ్యాపారం ఏంటి, ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు, వారు పడుతున్న కష్టాలు ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరు, అంటే ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? నా పేరు దేవి అండి. 10 సంవత్సరాలు ఉంటున్నాండి. అంటే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ పక్కన చిన్న స్ట్రీట్ చూస్తుంటే గుడిసెలే ఉన్నాయి అన్ని. 10 ఏళ్ల నుంచి గుడిసెలు ఉంటున్నారు అని చెప్తున్నారు. అంటే వర్షాకాలం వచ్చినా ఎండాకాలం వచ్చినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కదా, మరి ఎట్లా ఉంటున్నారు? ఏం చేద్దామండి, బ్రతుకు తెరి కోసం వచ్చామండి మేము. అంటే ప్రాపర్ ఎక్కడ మీది? రాజమండ్రి అండి మాది. ఓకే, అంటే పెళ్ళయి అక్కడ ఇంటికి వచ్చారా? వచ్చాండి. అంటే 10 ఏళ్ల నుంచి మీరు ఇక్కడే ఇదే స్ట్రీట్ లో ఉంటున్నారు, ఇలాగే గుడిసెలు వేసుకొని అన్నారు. వర్షం వచ్చినా కూడా ఎండాకాలం వచ్చినా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి. అంటే మీరు ప్రాపర్ వచ్చేసి ఆంధ్ర వైపు నుంచి వచ్చేసి చెప్పారు. అంటే గత 10 ఏళ్ల ముందు మీకు ఎలా ఉండేది జీవనశైలి, పెళ్లి తర్వాత ఎట్లా మారింది? ఇక్కడికి వచ్చి ఇప్పుడు మీరు ఇలా చేస్తున్నారు కదా, వీటిని ఏమంటారు అసలు? బాల్కనీ యార్డ్స్ అంటారు ఇవన్నీ. ఇండోర్ యార్డ్స్ కి వేస్తారు ఇవి. అంటే బిజినెస్ బాగా నడుస్తుంది, కొంచెం నడుస్తుంటది, ఎండాకాలం బాగుంటదండి. అంటే ఇప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఏమన్నా పెట్టినప్పుడు జనరల్ గా మనం చేసే వ్యాపారానికి అంటే మాల్స్ లో పెట్టుకోవచ్చు అన్నట్టుగా మనకు రెంట్ కూడా ఇస్తారు కదా, ఒక రోజుకి 2 అట్లా మీరు ఏమైనా చేస్తారా? ఏమీ ఎవరు కొంచెం అప్పుడప్పుడు ఇంట్లో ఉంటుంది. అంటే రోజుకి మీరు ఎంత సంపాదిస్తారు? రోజుకి 300-400 వస్తుంది మాకు. ఇదేనా ఇంకా మీ జీవనం ప్రతి ఇంకేదైనా జాబ్ కానీ ఏమైనా చేస్తున్నారా? పెళ్లిళ్ళకి డెకరేషన్ చేస్తామండి. ఓకే, మీ వారు చేస్తుంటారా? మా ఆయన గారు చేస్తారు. ఓకే, మీ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారండి. పిల్లలు చదువుకుంటున్నారండి. ఓకే, అంటే ఇలా గుడిసెల్లో ఉంటూ 10 ఏళ్లుగా ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ పిల్లల్ని చదివించడం అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో గానీ ప్రైవేట్ స్కూల్స్ లో గానీ చేర్పించాల్సి ఉంటుంది. మీ పిల్లలు ఇప్పుడు ఏ స్కూల్స్ లో చదువుతున్నారు, ఎలా ఉంది అక్కడ ఫీజు? విద్యాలయంలో చదువుతున్నారండి. బాగుందండి. 10వ క్లాస్ చదువుతున్నాడు బాబు, పాప. ఓకే, అంత పెద్ద పిల్లలు ఉన్నారా? నేను ఇంకా చిన్న చిన్న పిల్లలు ఏమో అనుకున్నాను. 10వ తరగతి చదివి బాగున్నారా అయితే మీకు? ఉన్నారండి బాబు, పాప. ఓకే, ఇంకా అంటే పెళ్లిళ్ళకి డెకరేషన్స్ కూడా చేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు ఏం సీజన్ కూడా లేదు, పెళ్లిళ్ళ సీజన్ ఏం లేదు. మళ్ళీ డిసెంబర్, నవంబర్, కార్తీక మాసం స్టార్ట్ అయిన తర్వాత ఉంటది కదా. సో పెళ్లిళ్ళ సీజన్ అప్పుడు మీరు ఎంత వరకు సంపాదిస్తారు? అప్పుడు 400-500 వస్తుంది మేడం, అంతే. ఎక్కువ రాత్రి చేసుకున్నంత వరకే మాకు వస్తుంది అంతే. అంటే ఇటు మీరు ఇక్కడ చెప్పారు కదా, బాల్కనీస్ కి వేసే విండోస్ మ్యాట్ కానివ్వండి, ఇలా పెళ్లిలో మీరు చేసే డెకరేషన్స్ కానివ్వండి, వీటితో రోజు సంపాదన 300 to 400 అని అంటున్నారు. సీజన్ అప్పుడు అంటే పెళ్ళప్పుడు కూడా అంతే సంపాదిస్తే అసలు ఎట్లా గడుస్తుంది మరి? ఇల్లు ఎట్లా గడుస్తుంది? అలాగేనండి,